దేవుని మాట వింటున్నప్పుడు విన్న మాటకు నీ హృదయం తెరవబడాలి కదా. ఒకానొక సమయంలో ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారు వాక్యం చెబుతుంటేనట లూదియా యొక్క హృదయం ఏమైపోయిందట? తెరవబడింది. లూదియా హృదయం తెరవబడింది. తెరవబడినటువంటి ఆమె హృదయం వెంటనే బాప్తిస్మానికి వెళ్ళిపోయింది. నిజంగా యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా? ఆయన కానీ నిజంగా నీ హృదయంలో ఉంటే నీ మాటలేంటి అలా ఉన్నాయి? ఆయన నీ హృదయంలో ఉంటే నీ చూపేంటి అలా ఉంది? ఆయన నిజంగా నీ హృదయంలో ఉంటే నీ ఆలోచనలు ఏంటయ్యా ఇలా ఉండిపోయాయి? వద్దు. నిజంగా యేసు నీ హృదయంలో ఉంటే నిన్ను చూస్తున్న వారికి నీలో కనిపించవలసింది యేసు కనపడాలి. కేవలం మాటల్లో కాదు. మాటల్లో ఈ మధ్యకాలంలో మామూలు కూడా నిలబడి ఓ యేసు కోసం అంత గొప్పగా, ఇంత గొప్పగా, బైబిల్ కోసం అంత గొప్పగా. నువ్వు బైబిల్ కోసం యేసు కోసం నువ్వు గొప్పగా చెప్తే యేసు గొప్పడు కాదు, బైబిల్ గొప్పది. ఆల్రెడీ బైబిల్ గొప్పదే, యేసు కూడా గొప్పోడే. ఇప్పుడు నువ్వు బైబిల్ను యేసుక్రీస్తుని ఏదో గొప్ప చేయటం అని కాదు ఇక్కడ. నీ బ్రతుకులో చూపించి యేసు ఎంత గొప్పవాడో అది వదిలేసాం. సువార్త చెప్పడమే కాదు, జీవించడం కూడా ముఖ్యం. చెప్పడం నెక్స్ట్, ఫస్ట్ ప్రవర్తించడం ముఖ్యం, చాలా ప్రాముఖ్యం. నువ్వెంత చెప్పు, ముందు వాడు నిన్నే చూస్తాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. నిజమే, ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఎక్కడికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. పరమందున్న తండ్రి కూడా ఎక్కడికి వెళ్ళాలి అని ఆ తండ్రి కూడా ఆశపడుతున్నాడు. అంటే మన హృదయంలోనికి ఎప్పుడైతే యేసు మన హృదయంలోకి వస్తాడో ఉంటాడో అప్పుడు మనకు ప్రతిరోజు పండుగే కదండి.